జై గురుదేవదత్త. మకర సంక్రాంతి పండగని ఈ నెల 14, 15 తేదీలలో ఏ రోజు జరుపుకోవాలని చెప్పి చాలా మందికి సందిగ్ధత ఉంది. చాలా మంది నన్ను అడుగుతున్నందున ఏ రోజు జరుపుకోవాలో శాస్త్రీయంగా మీకు తెలియజేస్తున్నాను. మన తెలుగునాట 2-3 ప్రముఖ పంచాంగాలు జనవరి 14వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సూర్యుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నందున, రాత్రి సమయంలో మకర సంక్రమణం జరుగుతున్నందున మర్నాడు 15వ తేదీ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చెప్పి తెలియజేశారు. ఇదంతా వారు ప్రామాణికంగానే ప్రత్యక్ష గ్రహ గమనానికి నిలబడని పూర్వ సిద్ధాంత రీత్యా గణితం చేసినందునే ఈ ఇబ్బంది వచ్చింది. ప్రత్యక్షంగా గ్రహగతులకు ప్రామాణికంగా నిలబడే యథార్థమైన దృక్సిద్ధాంత రీత్యా సూర్యభగవానుడు 14వ తేదీ మధ్యాహ్నమే సుమారు 3 గంటల సమయంలో మకర రాశి ప్రవేశం చేయుచున్నందున శాస్త్రరీత్యా 14నే మకర సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. యావత్ భారతదేశమంతా ఒక్క మన 2 తెలుగు రాష్ట్రాలు తప్ప అందరూ కూడా 14నే సంక్రాంతి పండుగని ఆచరిస్తున్నారు. సూర్య సిద్ధాంత రీత్యా మకర సంక్రమణ సమయానికి 20 ఘడియల ముందు కాలము పుణ్యకాలంగా చెప్పబడింది. కాబట్టి 14వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి కూడా సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో నిత్య స్నానము, సూర్యారాధన, క్షీరాన్నం నైవేద్యం పెట్టడం, పెద్దలను తలుచుకుని దాన ధర్మాలు ఆచరించడం అనేది అన్ని చేసుకోవాలి. ఇక మకర సంక్రమణ మహాపుణ్యకాలం వచ్చి 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుంచి సాయంకాలం 5 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో స్నాన, దాన, మంత్రజప అనుష్ఠానాలు, ఆలయ దర్శనాలు, దాన ధర్మాలు తప్పనిసరిగా ఆచరించుకోవాలి. అప్పుడే మనకు విశేషమైన దైవశక్తి అందుతుంది. కాబట్టి 13వ తారీఖు భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ, 16న ముక్కనుమ జరుపుకోవాలి. ఇదే శాస్త్రీయమైనది. జై గురుదేవదత్త.